హలో ఎవ్రీవన్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చింది రిగార్డింగ్ ఫేజ్ 11 అప్డేట్స్. నార్థన్ రీజియన్ నుంచి చూసుకుంటే మనకు ప్రతి రీజియన్ వాళ్ళ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఫేజ్ 11 మీద. సో మనకు నార్థన్ రీజియన్ చూసుకుంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో ఆ డిప్లొమా మీద ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క టెంటేటివ్ యాక్సెప్టెడ్ లిస్ట్, రిజెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యడం జరిగింది. మన డిప్లొమా చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ అష్యూరెన్స్ పోస్ట్ కోడ్ వచ్చేసరికి 18623. ఈ పోస్ట్కి అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో టోటల్ 75 క్యాండిడేట్స్ని 4 వేకెన్సీస్కి ఫిలప్ చేయడానికి యాక్సెప్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అలాగే చూసుకుంటే దాని యొక్క రిజెక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే మనకి ఇన్సెక్ట్ కలెక్టర్ అంట, ఇదో పోస్ట్ ఫేజ్ 11 NR 18123. టోటల్ యాక్సెప్టెడ్ లిస్ట్లో 589 క్యాండిడేట్స్ ఉన్నారు 28 పోస్టులకి. అలా మనకు ఇంకోటి జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కోడ్ వచ్చేసి 18523. దీనికి కూడా ఈక్వలెంట్ లిస్ట్ అనేది యాక్సెప్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలా మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. 10th బేస్ మీద, ఇంటర్ బేస్ మీద, డిప్లొమా, డిగ్రీ, ఇలా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. మనం టెక్నికల్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి జూనియర్ ఇంజనీర్ ప్రజెంట్ అయితే 2 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అయితే రిలీజ్ అయ్యడం జరిగింది. అలా వేరే వాళ్ళు ఎవరైతే 10th మీద, ఇంటర్ మీద రాశారో వాళ్ళకు కూడా యాక్సెప్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతున్నాయి. ఈ చెక్ చేసుకోవడం ఎలా అంటే SSCNR అనే వెబ్సైట్కి వెళ్ళండి. SSCNRకి వెళ్తే మనకు హోమ్ పేజ్లో ఈ పేజ్ అనేది స్క్రోల్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇప్పుడు ఏదైనా పోస్ట్ చూడాలనుకుంటే ఆ పోస్ట్ మీద క్లిక్ చేయండి, PDF డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ 18523 పోస్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 98 క్యాండిడేట్స్ ఉన్నారు 7 పోస్టులకి. సో వాళ్ళ యొక్క యాక్సెప్టెడ్ లిస్ట్ చూసుకుంటే మనం ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. యాక్సెప్టెడ్ లిస్ట్ చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే SSC నార్థన్ రీజియన్ టెంటేటివ్ ఈక్వలెంట్ EQ accept list of 98 candidates in respect of filling up of 7 vacancies for the post junior engineer quality assurance ornament or instruments. Post code వచ్చేసరికి 18523. advertisement number వచ్చేసరికి phase 11 2023. essential qualification EQ for the post. ఆ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మనకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క పేర్లు, కేటగిరీ, ఎలిజిబుల్ ఆర్ కాదా అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ వర్ షార్ట్ లిస్ట్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఎవరైతే అన్ని మనం పంపించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే యాక్సెప్టెడ్ అయ్యారో వారి యొక్క పేర్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోండి, మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫర్దర్ అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్దాం. ఫర్దర్ అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఎవరైతే మన డిప్లొమాలు కానీ, ITI కానీ, ఇంజనీరింగ్ కానీ ఇలా అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఫేజ్ 11 నార్త్ రీజియన్లో అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ SSCNR వెబ్సైట్ని అప్డేట్లో ఉండండి. రోజు మీ డీటెయిల్స్ ఉన్నాయి, మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఫ్రెండ్స్ ఎవరైతే మీరు అప్లై చేశారో మీ ఇది కూడా చెక్ చేసుకోండి. అండ్ రిజెక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. దాంట్లో మనకు రీజన్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది, దేనివల్ల రిజెక్ట్ అయింది అనేది చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్వాలిఫై ఉండి సర్టిఫికేట్స్ పంపించి ఈ లిస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ.